రంగంపేట పరిసర ప్రాంతంలో పరిచర్య చేస్తున్న సేవకులందరికీ, సేవకురాళ్ళకి నా కుటుంబ పక్షాన, నా పరిచర్య పక్షాన ప్రభువు పేరిట వందనాలు. మరి ముఖ్యంగా కూడి వచ్చిన మీ అందరికీ, దేశ విదేశముల నుండి ఈ లైవ్ చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ నా కుటుంబ పక్షాన, పరిచర్య పక్షాన ప్రభు పేరిట వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. నా దేవుడు, నా దేవునిలో శక్తి చనిపోలేదు. ఆమేన్ అనండి. నా దేవునిలో శక్తి చనిపోలేదు. 2000 సంవత్సరాల క్రితం ఉన్న శక్తి ఇంకా బ్రతికే ఉంది. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. అఫీషియల్గా చప్పట్లు కొట్టొద్దు. చాలామంది ఇలా కొడతారు. నువ్వు ఏదైనా చెప్పుకో ఇలా. నో, మీరు కొట్టే చప్పట్లే నా యేసయ్యకు సన్మాన దుప్పట్లు. కొట్టో. హల్లెలూయా. ఈరోజు ఈ చలికాలంలో మీకు చెమటలు పుట్టాలా? ఆమేన్ అనండి. నీ పక్కనున్న వారికి కరెంటు షాక్ తగలాల. ఈ భాష అందరికి అర్థం కాదు. కరెంటు షాక్ అంటాడు అయ్యగారు, ఈ కరెంటు షాక్ అంటాడు. ఏంటిదంటే అభిషేకం అనే కరెంటు షాక్ పాస్ కాబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అని అక్కడ సిస్టర్ నిలబడ్డారు, దయచేసి చేయరేయండి. ప్రైజ్ ది లార్డ్. చూడండి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, పక్కన వారితో చెప్పండి, నా దేవుడు శక్తిమంతుడు. చెప్పండి, నా దేవుడు శక్తిమంతుడు, నా దేవుడు సమర్థుడు. ఆమేన్, హల్లెలూయా. మన దేవుడు శక్తిమంతుడు, మన దేవుడు సమర్థుడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఆయనకి సాధ్యం కానిది ఏది లేదు. నా దేవునికి ప్రతి ఒక్కటి సాధ్యం. ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. ఇంపాసిబుల్ అనేది లేదు. ప్రతి ఒక్కటి సాధ్యం. అయితే ఈ వర్తమానం వినబోతున్న ప్రియ దేవుని జనాంగమా, వర్తమానం ఏ విధంగా వినాలో తెలుసా? నా దేవునికి సమస్తము సాధ్యం అనే పవర్తో వినాలి. ఆమేనండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో వచ్చాము అంటే వచ్చాము, వెళ్ళిపోయినామంటే వెళ్ళిపోయినాం. ఎవరో భద్రాద్రి కొత్తగూడెం అంట, పాస్టర్ అమ్మతేజ అంట, ఆయనని యూట్యూబ్లో చూస్తున్నాము, అసలు ఎలా వాక్యం చెప్తాడు ఏంటి అని చెప్పి చూడడానికి మీరు రావచ్చు. కొంతమంది చూడడానికి వస్తారు, కొంతమంది ప్రేయర్ చేయించుకోవడానికి వస్తారు, కొంతమంది ఎక్కడ లోపాలు ఉన్నాయో చూడడానికి కూడా వస్తారు, కొంతమంది విమర్శించడానికి కూడా వస్తారు. ఆ ఆత్మ, విమర్శించే ఆత్మ ఏ ఆత్మది? గెహాజీ ఆత్మ అది. అది మనకొద్దు. ఆమేనండి. మన దేవుడు శక్తిమంతుడు. శక్తిమంతుడైన దేవాతి దేవుని పవర్తో ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి. కొట్టుగట్టిగా చెవుల్లో హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం చదివి సహాయం చేయండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. మైక్. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్ము రక్షించును. ఆయన మమ్మల్ని రక్షిస్తాడు. ఒకవేళ ఆయన రక్షింపకపోయినా రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు
నిలువబెట్టించిన ఆ, బంగారు ప్రతిమకు ఆ. నమస్కరించమని తెలుసుకొనుము. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. ఎవరు ఈ మాటలు మాట్లాడేది? షడ్రక్, మెషక్, అబేద్నెగోలు. ఈ షడ్రక్, మెషకు, అబేద్నెగోలు ఆనాటి ప్రపంచ సామ్రాజ్యాధినేత నెబుకద్నెజరు మండుచున్న ఈ వేడిమిగల అగ్నిగుండము నుండి మిమ్మును తప్పించుటకు, రక్షించుటకు వస్తాడా అంటే, యాస్, మా దేవుడు మండుచున్నటువంటి అగ్నిగుండములో నుంచి కాపాడడానికి మా దేవుడు సమర్థుడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. మా దేవుడు సమర్థుడు. ఒకవేళ మా దేవుడు మమ్మల్ని కాచి కాపాడకపోయినా పర్వాలేదు, చావనైనా చస్తాము, కానీ ఆ విగ్రహానికి మాత్రం నమస్కారం చేయం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ షడ్రక్, మెషక్, అబేద్నెగోలతో పాటు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేశారు? కాంప్రమైజ్ అయిపోయారు, నమస్కరించేశారు. కానీ ఈ ముగ్గురు బిడ్డలు మాత్రానికి దేవుని కొరకు బహుబలముగా నిలబడ్డారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీకు వస్తున్నటువంటి శ్రమలను బట్టి, నిందలను బట్టి, అవమానాలను బట్టి, కష్టాలను బట్టి, కన్నీళ్లను బట్టి, అప్పులను బట్టి, వేదనను బట్టి ఈరోజు వెనక్కి వెళ్ళిపోతున్నావేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు వెనక్కి వెళ్ళడానికి వీలు లేదు. అప్పు అనే అగ్నిగుండము కావచ్చు, అనారోగ్యం అనే అగ్నిగుండము కావచ్చు, నిరుద్యోగం అనే అగ్నిగుండము కావచ్చు, గర్భఫలం లేని అగ్నిగుండము కావచ్చు. ఆ అగ్నిగుండములో నుంచి కాచి కాపాడే దేవుడు బ్రతికే ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. నెబుకద్నెజర్ అనుకున్నారే, వీళ్ళు ఎక్కువ చేస్తున్నారు కానీ వీళ్ళని వేసేయండిరా, ఇంకా పవర్ పెంచండిరా, వేడి పెంచండిరా అని చెప్పి ఉండవచ్చు. ఎంత వేడి పెంచినా వాళ్ళని అగ్నిగుండంలో పడేసిన, అగ్నిగుండంలో పడేస్తే దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. ఆ అగ్నిలోకి యూదా గోత్రపు సింహం దిగి వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వదిలి పెట్టే దేవుడు కాదు. నా దేవుడు రోషము కలిగిన దేవుడు. ఆమేన్. నీ దేవుడు ఎవరో నీకు తెలుసా? అసలు చాలా మంది కాంప్రమైజ్ అయిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? నీ దేవుని శక్తి అంటే నువ్వు మర్చిపోతున్నావు. నీ దేవుని పవర్ ఏంటో నువ్వు మరచిపోతున్నావు. నీ తల్లి విడిచినా, నీ తండ్రి విడిచినా, నీ బంధువులు విడిచినా, ఎవరు విడిచినా నా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. కొట్టు, గట్టిగా చప్పట్లా కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ అనుకున్నారు రేపటి నుంచి షడ్రక్, మెషక్, అబేద్నెగోలుగా కనపడరు. ఆమేన్. చాప్టర్ క్లోజ్, చాప్టర్ క్లోజ్. వారి జీవితం అయిపోయింది అని అనుకున్నారు. హల్లెలూయా. పడేశారు, మనుషులు పడేశారు. వీళ్ళు బిక్కు బిక్కు మనం చూస్తూ ఉండవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు వెళ్ళి చూస్తున్నారు. వెళ్ళి చూస్తుంటే ముగ్గురేస్తే ఎంతమంది కనపడుతున్నారు? చెప్పండమ్మా, చెప్పండమ్మా. నలుగురు కనబడబోతున్నారు. గట్టిగా చెప్ప, గట్టిగా గట్టిగా చెప్పలు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని ఆత్మతో నింపబడి చెబుతున్నాను. నిందల మధ్య, అవమానాల మధ్య, కష్టాల మధ్య, కన్నీళ్ళ మధ్య ఎవరైతే నిలబడతారో, ఆమేన్, వాళ్ళు నడుస్తూ వెళ్తున్నప్పుడు వాళ్ళొక్కరే కనపడరు. వారితో పాటు యూదా గోత్రపు సింహం కనబడబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాల. ఆమేన్.